బ్రేకింగ్ న్యూస్ హర్ష సాయికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్. హర్ష సాయిపై ఒక యువతి ఆరోపణలు చేసింది. ఆ యువతి హైదరాబాద్లో ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో హర్ష సాయిపై 376 కింద కేసు కూడా నమోదు చేశారు. ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో హర్ష సాయికి సంబంధించి ఒక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాధితురాలతో హర్ష సాయి మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో బయటకు వచ్చింది. ఆ ఆడియోని హర్ష సాయి బయట పెట్టాడు. మరోవైపు హర్ష సాయితో ఉన్న సీసీ కెమెరా విజువల్స్ని బాధితురాలి ఫ్రెండ్స్ బయట పెట్టారు. ఫిర్యాదు చేసిన ఆ యువతి ఫ్రెండ్స్ బయట పెట్టారు. దాదాపు 17 నిమిషాలకు పైగా హర్ష సాయిపై ఫిర్యాదు చేసిన ఆ యువతి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఉంటుంది. ఆ వాట్సాప్ సంభాషణను హర్ష సాయి వేరే ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ రికార్డ్ చేసిన ఆడియోను బయటకు లీక్ చేశాడు. వాట్సాప్ ఆడియో కాల్ని మరో ఫోన్లో రికార్డ్ చేశాడు హర్ష సాయి. ఆ ఆడియోలో కొంత భాగాన్ని మాత్రమే హర్ష సాయి ఇప్పుడు విడుదల చేశాడు. బాధితురాలు ఎక్కువగా మాట్లాడిన పార్ట్ని హర్ష సాయి విడుదల చేశాడు. మరోవైపు హర్ష సాయి ఒక వీడియోని ఆ అమ్మాయికి చూపిస్తున్న ఒక ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ ఫుటేజ్లో హర్ష సాయి ఆ అమ్మాయికి ఫోన్లో ఏం చూపిస్తూ ఉన్నాడు. అయితే ఆ వీడియోని రిలీజ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు హర్ష సాయి ఆ యువతిని ఫోన్లో ఏవో వీడియోస్ చూపించి బెదిరిస్తున్నాడు అని. హర్ష సాయి బెదిరిస్తున్నాడు అంటూ ఆ అమ్మాయికి చెందిన ఫ్రెండ్స్ చెప్తున్నారు. కానీ అక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్, ఆ అమ్మాయి ఒక్కసారిగా ఏదైనా షాక్కు గురైన ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. ఏదో వాగ్వాదానికి సంబంధించి చేతులతో కొంత వాగ్వాదం చేస్తుంది. హర్ష సాయి మాత్రం ఒక వీడియోని చూపిస్తూ ఉన్నాడు. అసలు ఆ వీడియోలో ఏముంది, వాళ్ళిద్దరికీ సంబంధించిన లేదంటే ఆ యువతికి సంబంధించిన ఏదైనా ఫుటేజ్ ఉందా, దాన్ని హర్ష సాయి ఆ అమ్మాయికి చూపించి బెదిరిస్తున్నాడా? ఆ వీడియోను లీక్ చేసిన వాళ్ళు మాత్రం అదే చెప్తున్నారు. హర్ష సాయి ఆ అమ్మాయిని బెదిరిస్తున్న వీడియో ఉంది అని అందులో. కానీ ఆ వీడియో చూపించిన తర్వాత ఆ ఫోన్ను చూపించిన తర్వాత ఆ ఫోన్లో ఏముందో బయటికి కనిపించట్లేదు. ఆ ఫోన్ను చూపించిన తర్వాత అమ్మాయి అంతే కామ్గా ఉంది, అంతే కూల్గా ఉంది, వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది. చేతులతో కొంత ఫోర్స్గా ఏదో మాట్లాడుతూ ఆ వీడియోను గురించో దేని గురించో మాట్లాడుతూ ఉంది. కానీ బహుశా ఒకవేళ అందులో ఏదైనా న్యూడ్ వీడియోనో ఆ అమ్మాయికి సంబంధించిన ఏదైనా ఫోటోలు ఉంటే ఆ ఫోన్ను తీసుకుని ఒక్కటి నేలనేసి కొట్టాల్సింది. కానీ ఆ అమ్మాయి కూల్గా ముందుకు ఎందుకు వెళ్ళిపోయింది? అసలు అందులో ఏముంది? నిజంగా బెదిరిస్తున్న వీడియోనా లేదంటే ఇంకేదైనా వీడియోను చూపిస్తూ ఉంటే ఇలా రిలీజ్ చేశారా అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. సో ఆడియన్స్గా మీరేమనుకుంటున్నారు? ఈ వార్తను చూస్తున్న మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సీసీ ఫుటేజ్లోనే రికార్డ్ అయ్యింది అని బాధితురాలి ఫ్రెండ్స్ చెప్తున్నారు. కానీ అది సీసీ ఫుటేజ్కి సంబంధించింది కాదు, వేరే షూట్కి సంబంధించింది అని కొంతమంది అంటూ ఉన్నారు. సో వాస్తవం ఏంటన్నది బయటకు రావాల్సి ఉంది. అయితే ఆడియోలో ఏముంది అనేది 2 లైన్లు నేను మీకు వివరించి ఆ తర్వాత ఆడియోలో ఏముందో మీకు చెప్పబోతున్నాను. ఆ ఆడియోలో విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు, ఆ వీడియోను చూస్తున్న మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. జీవితాన్ని ఏం చేద్దామనుకుంటున్నావు అని బాధితురాలు ఆ ఆడియోలో అంటుంది. రసికరాజు కాకుండా ఎలా ఉండగలుగుతున్నావు అని బాధితురాలు ఆ ఆడియోలో అంటుంది. ప్రేమించాలని మనసులో లేదా అని బాధితురాలు అడుగుతుంది. అలానేమీ లేదు అని హర్ష సాయి అంటాడు. నువ్వేమైనా ఎగ్జామ్ రాస్తున్నావా అని హర్ష సాయిపై ఫిర్యాదు చేసిన ఆ యువతి అందులో అడుగుతుంది. ఏంటి గోల, వయసు అయిపోతుందని హర్ష సాయిపై ఫిర్యాదు చేసిన అమ్మాయి అందులో మాట్లాడుతుంది. నేను కాకపోతే ఇంకెవరైనా ఇష్టమా చెప్పు అంటూ ఆ అమ్మాయి హర్ష సాయిని అడుగుతుంది. నేను చెబుతుంది నీకు అర్థం కావడం లేదా అంటూ ఆ అమ్మాయి హర్ష సాయిని ఆ ఆడియోలో ప్రశ్నిస్తుంది. ఈ ఆడియోను హర్ష సాయి విడుదల చేశాడు. హర్ష సాయి ఎక్కువగా అమ్మాయి వెర్షన్కు చెందిన ఆడియోను మాత్రమే లీక్ చేశాడు. ఫుల్ వెర్షన్ని యాజ్ ఇట్ ఈస్గా బయటకు విడుదల చేస్తే చాలా వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. హర్ష సాయి, నీపై ఆరోపణలపై నువ్వు స్పందించాలి అని అనుకుంటే నీతో మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాము. నీ వెర్షన్ ఏంటో చెబితే మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. నీకు ఫోన్ చేస్తూ ఉంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. నీకు సంబంధించిన లాయర్ మాత్రం కొన్ని విషయాలు చెప్తున్నారు. ఇందులో నువ్వు నిరపరాధివి, నీపైన ఏదో కుట్ర జరిగింది అని. మరి నిజంగా కుట్ర జరిగిందా లేదంటే నువ్వు దోషివా?
ఏం జరిగింది? ఒకసారి హర్ష సాయి ముందుకు వచ్చి మాట్లాడితే చాలా విషయాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నీతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హర్ష సాయి, వాస్తవాలు ఏంటో నువ్వు చెప్పాలి అని అనుకుంటే బయటకు వచ్చి చెప్పొచ్చు, మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మాకు కాల్ చేసైనా వాస్తవాలు ఏంటి, ఏం జరిగింది చెప్పొచ్చు. బాధితురాలకు మాత్రం నువ్వు లైంగిక వేధింపులకు పాల్పడ్డావు అని హర్ష సాయి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేస్తుంది. ఒకవేళ నిజాయితీగా ఉన్నట్లయితే పారిపోవాల్సిన అవసరం లేదు, నిరూపించుకోవడానికి నీకు కూడా అవకాశం ఉంటుంది. ఎవరు చెబుతున్నది వాస్తవం? ఎందుకంటే ఇంత అలిగేషన్స్ చేసింది అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డామని చెప్తోంది. సో ఆడియన్స్గా మీరేమనుకుంటున్నారు ఈ వార్తపై, ఈ ఫిర్యాదుపై? అండ్ నేను ఒక్కసారి ఆ ఆడియోలో ఏముందో ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. ఆ వీడియోని చూస్తే మీకేమనిపిస్తుందో ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన కాన్వర్సేషన్కి సంబంధించి హర్ష సాయి, పైగా ఒకవేళ నిరపరాధి అయితే ఎందుకు కట్ బిట్స్ రిలీజ్ చేయాలి హర్ష సాయి అని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. పూర్తి ఆడియోని రిలీజ్ చేయి, కొంత కట్స్ మనకు అనుకూలంగా ఉన్న కట్స్ రిలీజ్ చేస్తే దాన్ని కూడా కొంత అనుమానించే అవకాశం కూడా ఉంటుంది. సో హర్ష సాయి, నువ్వు మాట్లాడాలని అనుకుంటే నేరుగా మాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకే, ఒకసారి హర్ష సాయికి అమ్మాయికి జరిగిన కాన్వర్సేషన్ అంటూ హర్ష సాయి రిలీజ్ చేసిన ఆడియోలో ఏముందో ఇప్పుడు విందాం. ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే, అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకొక పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు ఉంటాడు. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను, దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, the world is round, the situation is round, everything will come and end there only. I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. Where it end? On no love only it end. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కదా. ఇఫ్ ఐ టెల్ యూ పద ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూ విల్ బి లైక్, నో పనులు ఉంటాయి, ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, దట్ యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఇప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారు అయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మేరీ విశ్వామిత్రు, ఏంటి ఏంటి గోళ? వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్. సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా, నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. సారీ, ఐ మై లవ్డ్. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు? నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే, టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను లైక్ మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి, ఎంత మర్యాదగా మాట్లాడుకోవాలి, అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు, దట్ యు స్టార్ట్ ఫీలింగ్ రాంచి, యూ స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ నాకు చేయాలని ఉంది. అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. అండ్ యూ విల్ బి లైక్, ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్,
వెరీ వెరీ బోరింగ్ పర్సన్. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దట్ అక్కడి నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, నీకు ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఏమి ఉండవు. నాకు తెలుసు. क्या चाहते हो तुम, बताओ मुझे. बताओ तुम्हारे मन में क्या चल रहा है, कुछ तो बोलो. ఇదేంటి కాదు ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? హర్ష సాయి రిలీజ్ చేసిన ఈ ఆడియోని విన్న తర్వాత మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. ఇక్కడ కొంచెం ఏదో నాన్ సింక్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆడియో. ఒక ఆడియోలో ఒక అమ్మాయి అరుస్తూ ఉంటుంది, గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది, ఏదో బాధతో మాట్లాడుతూ ఉంటుంది. మరో ఆడియోలో ఒక అమ్మాయి ప్రేమతో మాట్లాడుతూ ఉంటుంది, కొంచెం ఇష్టంగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎంత డిస్ట్రాక్ట్ చేస్తున్నా నేను ఎగ్జామ్ బాగా రాస్తాను అంటూ అందులో మాట్లాడుతూ ఉంటుంది. కానీ అన్ని చోట్ల కూడా హర్ష సాయి ఆ అమ్మాయికి సంబంధించిన ఆడియో క్లిప్స్ని మాత్రమే రిలీజ్ చేశాడు. అంటే ఎడిట్ చేసి రిలీజ్ చేశాడా, లేకపోతే హర్ష సాయి కేవలం అంటూ నవ్వుతూ మాత్రమే ఉన్నాడా, హర్ష సాయి ఏమీ మాట్లాడలేదా, ఏం జరిగిందనే విషయంపై పెద్ద ఎత్తున కొన్ని కమెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మా ప్రతినిధి పెట్రీషాతో మాట్లాడదాం. పెట్రీషా, ఏం జరుగుతుంది ఈ కేసులో? ఒకరేమో వీడియో రిలీజ్ చేస్తారు, CCTVలో రికార్డ్ అయింది, ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బెదిరిస్తున్న వీడియో అని ఆ వీడియోని రిలీజ్ చేసిన వాళ్ళు చెప్తారు. హర్ష సాయి కేవలం అమ్మాయి మాట్లాడిన మాటలు మాత్రమే వినిపిస్తూ కొంత ఏదో ప్రయత్నం చేశాడు, నా తప్పేమీ లేదు అనే ప్రయత్నం చేశాడు. కొంత ఎడిటెడ్ వీడియో ఆడియో లాగా అది మనకి అనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది అసలు ఇందులో? మొత్తం మీద చూసుకుంటే కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హర్ష సాయి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మరో ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. బాధితురాలతోని ఫోన్ కాల్ ఏదైతే మాట్లాడాడో పూర్తిగా కాల్ రికార్డింగ్ అంతా కూడా బయట పెట్టాడు. హర్ష సాయితో ఉన్న CCTV ఫుటేజ్, ఆ విజువల్స్ బాధితురాల ఫ్రెండ్స్ అయితే బయట పెట్టడం జరిగింది. దాదాపు సుమారుగా 17 మినిట్స్కి సంబంధించిన ఆడియో కాల్ రికార్డ్ అయితే బయట పెట్టాడు. వాట్సాప్ కాల్లో బాధితురాలు మరి హర్ష సాయి మాట్లాడుతున్న రికార్డింగ్ మరో ఫోన్తో రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఇదంతా కూడా చూస్తే కొంచెం ఫ్యాబ్రికేటెడ్ కాల్స్ లాగా అయితే క్లారిటీగా కొంచెం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నట్టయితే కూడా బాధితురాలు మాట్లాడింది మాత్రమే, అంటే చెప్పుకుంటే మాత్రము మూడ్ స్వింగ్స్ తనకున్న, అంటే ఏడుస్తూ మాట్లాడుతుంది, ఒకవైపు నవ్వుతూ మాట్లాడుతుంది, మరోవైపు బుజ్జగిస్తుంది. తన మూడ్ స్వింగ్స్ని క్యాల్కులేట్ చేసుకొని దాని ప్రకారము హర్ష సాయి కాల్ రికార్డింగ్స్ రిలీజ్ చేశాడని అయితే క్లారిటీగా కనిపిస్తుంది. CCTV ఫుటేజ్ చూస్తున్నట్టయితే ఆ మహిళను భయపట్టించి ఒక ఫోన్ మొబైల్ ఇలా చూపిస్తూ తను ఇద్దరి మధ్యలో ఒక ఘర్షణ చోటు చేసుకుందని క్లియర్గా మనకు కనిపిస్తుంది. తనకి ఒక విజువల్స్ చూపిస్తూ భయపట్టిస్తున్నాడు, తను ఆర్గ్యుమెంట్ చేస్తుందని కూడా ఆ CCTV ఫుటేజ్లో చాలా క్లియర్గా చూపిస్తుంది. అంటే మొత్తం మీద కొంచెమే చూపించి కొంత భాగం ఏదైతుందో అది కట్ చేసి ఫ్యాబ్రికేటెడ్ కాల్స్ లాగానే ఒకవైపు మనకు కనిపిస్తుంది. నూడు వీడియోస్ చూపించి భయప్రాంతుల్లో గురి చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మనీ ఎక్స్ట్రాక్ట్ చేశాడు, నా దగ్గర సుమారుగా 2 కోట్ల వరకు డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేశాడంటూ ఆ మహిళ ఇప్పటికే చెప్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఆ CCTV ఫుటేజ్లో మనం క్లియర్గా చూడొచ్చు, హర్ష సాయి వీడియో చూపిస్తూ ఇద్దరి మధ్యలో ఒక వివాదం ఉన్నట్టే, లైక్ అగ్రెసివ్ మూమెంట్ అయితే మనకు క్లారిటీగా కనిపిస్తుంది. తను మాత్రం వై ఆర్ యూ డూయింగ్ దిస్, ఏంటిది అన్నట్టు ఇలా మాట్లాడడం మనం క్లారిటీగా అయితే కనిపిస్తుంది. బాధితురాలు ఫ్రెండ్స్ ఈ CCTV ఫుటేజ్ బయట పెట్టడం తెలుస్తుంది. హర్ష సాయి బయట పెడుతున్నాడు, ఈ మహిళ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ బయట పెడుతున్నారని, ఇరు వర్గాల నుంచి మాత్రం ఎవిడెన్స్ మీడియా ట్రయల్ కోసం బయట పెడుతున్నారని తెలుస్తుంది. కానీ కొంత భాగమే, అంటే కొంతవరకు చూసుకుంటే మాత్రం కొంచెం మాత్రమే హర్ష సాయి ఇచ్చాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఇరు వర్గాల నుంచి కాంట్రవర్సీ అయితే బాగా పెరిగిందని చెప్పొచ్చు. అంటే పూర్తిగా కూడా అనేక అలిగేషన్స్ ఆ మహిళ వేయడం అయితే జరుగుతుంది. అంటే లవ్ టాక్స్, ప్రధానంగా ప్రేమాయణం వీళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది అన్న దానికి ఆ కాల్ రికార్డింగ్
మనం వింటే పూర్తిగా తెలుస్తుంది వీళ్ళిద్దరి మధ్య లవ్ టాక్స్ జరిగింది. హర్ష సాయి అని నవ్వుకుంటూ నిరాకరిస్తున్నాడు, తను చెప్పేది వింటున్నట్టు ఇట్లా నవ్వుతున్నట్టు ప్రిటెండ్ చేస్తున్నాడు. ఆ బాధితురాలు మాత్రం ఎవరైతే బాధితురాలు ఉందో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అంటే వయసు అయిపోతుంది, ఏం చేద్దాం, జీవితాన్ని ఏం చేద్దాం అంటూ తను ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా తను ఏం చెప్తుందంటే నూడు వీడియోస్ చూపిస్తూ నన్ను భయప్రాంతులకి గురి చేస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్లో మీరు చూస్తున్నట్టయితే చాలా ఎవిడెంట్గా రికార్డ్ అయిందంటే బాధితురాలు ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు, నా జీవితాన్ని ఏం చేస్తావు, ఈ వీడియో పెట్టుకొని నన్ను ఎందుకు భయపట్టిస్తున్నావు, రసికరాజులాగా బిహేవ్ చేస్తున్నావు అంటూ ఆ బాధితురాలు చాలా ఆ రికార్డింగ్లో క్లీన్గా చెప్తుంది. ప్రేమించాలన్న మనసు నీకు లేదా, అలా ఎందుకు చేస్తున్నావు, జీవితం అయిపోతుంది, వయసు మీద పడుతుంది, నువ్వేమైనా ఎగ్జామ్ రాస్తున్నావా, మౌనం ఎందుకు పాటిస్తున్నావు అంటూ కాన్స్టెంట్లీ బాధితురాలు ప్రశ్నించడం అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా బాధితురాలని మోసం చేశారు, పెళ్లి చేసుకుంటా అని చెప్పి ముఖం చాటేశాడు. ఆ బాధితురాల కాలర్ అడుగుతుంది, నేను కాకపోతే ఇంకెవరిని పెళ్లి చేసుకుంటావు, నేను చెప్తుంది నీకు అర్థం అవ్వట్లేదా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటే ఆ బాధితురాలు కాన్స్టెంట్లీ ప్రశ్నించడం అయితే క్లారిటీగా కనిపిస్తుంది. ఎవరైతే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ ఉన్నాడో అతను కూడా ఈ మహిళ దగ్గర సుమారుగా ఇద్దరు కలిసి 2 కోట్ల వరకు రూపాయలు తీసుకున్నారు, పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. మత్తు మందు కలిపి అంటే ఒక ఈవెంట్, ప్రధానంగా ఒక ఈవెంట్. పెట్రిషా, అసలు ఇప్పుడు హర్ష సాయి ఎక్కడున్నట్టు ఏమైనా తెలుస్తుందా? హర్ష సాయి ఆచూకీ మొత్తం మీద చూసుకుంటే కూడా ఇప్పుడు హర్ష సాయి మాత్రం ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది ఇన్స్టాగ్రామ్లో. ప్రధానంగా నాకు ఎటువంటి సంబంధం లేదు, దీస్ ఆల్ ఆర్ ద ఎలిగేషన్స్, కేవలం మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారు, యూ కెన్ టాక్ టు మై నా లాయర్ అడ్వకేట్ వాదనలు వినిపిస్తాను, నా లాయర్ పేరు చిరంజీవి అంటూ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే హర్ష సాయి ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఒక్కసారి నేను లైవ్లో హర్ష సాయికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం అంటే ప్రధానంగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తెలుస్తుంది. మరొకసారి మనం ట్రై చేసే ప్రయత్నం అయితే చేద్దాం రోహిత్. అంటే ఒకసారి చూసుకుంటే అయితే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చే పరిస్థితి అయితే మనకి చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. హర్ష సాయి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే నిన్నటి వరకు ఫోన్ మాత్రం ఆన్లో ఉండే, ఇవాళ స్విచ్ ఆఫ్ చేశాడని అంటే ప్రధానంగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదైందో వెంటనే అతను ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి లాయర్ని అప్రోచ్ అవ్వమంటూ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే పెట్టాడు. ఇప్పటికే హర్ష సాయి మీద అనేక ఎలిగేషన్స్ ఉన్నాయంటే పూర్తిగా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది జీవితాలతో ఆడుకున్నాడు, కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నాడు, ప్రజల సొత్తు ఇదంతా ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేసి బెట్టింగ్ ఆడమని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ప్రాణాలు కూడా తీసుకున్నారు చాలామంది అని చెప్తున్నారు. ఆర్టీవీలో కూడా మనం అనేక సార్లు చూపించాం, బెట్టింగ్ యాప్స్ల ద్వారా జీవితాలు నాశనం అవుతున్నాయి, దయచేసి అవేర్నెస్గా ఉండండి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మనము గతంలో చెప్పాము. ఎప్పుడు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ల గురించి మనం ప్రధానంగా ప్రజలకు అవేర్నెస్ ఇస్తూ ఉంటాము. ఇటువంటి కేసులు అంటే హర్ష సాయి మీద మరికొంతమంది బాధితులు వచ్చి బయట చెప్పే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం దుమారం రేగుతుంది. ఇప్పటికే బాధితురాలందరూ కూడా బయటకు వస్తున్నారు. అంటే మొన్నటి వరకు చూస్తే రాజ్ తరుణ్, ఆ తర్వాత జానీ మాస్టర్, ఇప్పుడు యూట్యూబర్ హర్ష సాయి. ఇలానే టాలీవుడ్లో జరిగిన ఏదైతే కాస్టింగ్ కౌచ్ గురించే కానీ లేకపోతే లైంగిక వేధింపులు, సెక్షువల్ అసాల్టేషన్, రేప్ల గురించి కూడా ప్రధానంగా బాధితులందరూ కూడా కదిలి వస్తామంటూ చెప్తున్నారని పూర్తిగా అయితే సమాచారం వస్తుంది. రైట్ పెట్రిషా, హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. బాధితురాలితో మాట్లాడిన ఫోన్ కాల్ని హర్ష సాయి బయటపెట్టాడు. మరోవైపు హర్ష సాయితో ఉన్న సీసీ కెమెరా విజువల్స్ని ఆ యువతి ఫ్రెండ్స్ బయటపెట్టారు. దాదాపు 17 నిమిషాలకు పైగా హర్ష ఆ యువతి మాట్లాడుకున్న వాట్సాప్ కాల్ను వేరే ఫోన్లో రికార్డ్ చేసి దాన్ని ట్యాంపరింగ్ చేసి బయటపెట్టాడు హర్ష సాయి అని చెప్తున్నారు. ఎందుకంటే అందులో హర్ష సాయి మాటలు ఎక్కడ వినిపించవు. ఒక సందర్భంలో అమ్మాయి అరుస్తున్నట్టుగా, అంటే 2 రకాల కాల్స్ని రిలీజ్ చేసి ఉండొచ్చు. అక్కడ కొంత నాన్ సింక్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆడియోని వింటూ ఉన్నట్లయితే ఒకచోట అమ్మాయి అరుస్తూ ఉంటుంది, ఇంకొక చోట చాలా కూల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఎవరినైనా ఇష్టపడుతున్నావా, నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నావా, ఇట్లా అని అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. ఈ వాట్సాప్ కాల్ని కేవలం అమ్మాయి వర్షన్ మాత్రమే హర్ష సాయి కొంత రిలీజ్ చేశాడు. అలాగే అమ్మాయి ఫ్రెండ్స్ కూడా ఒక వీడియో ఫుటేజ్ని రిలీజ్ చేశారు. చూడండి ఒకసారి, హర్ష సాయి చేతిలో ఏదో ఫోన్ ఉంది,
ఆ ఫోన్లో ఏదో చూపించి అమ్మాయితో మాట్లాడుతున్నాడు, అమ్మాయి దగ్గరకు వచ్చి ఫోన్లో చూస్తోంది. ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి వెనక్కి తిరిగి కొంత దూరం వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి హర్ష సాయితో ఏదో వాగ్వాదానికి దిగుతుంది. అయితే ఇది హర్ష సాయి బెదిరింపులకు పాల్పడిన వీడియో అని చెప్తున్నారు. ఇది సీసీటీవీలో రికార్డ్ అయ్యింది, వాళ్ళ ఇంటి దగ్గర హాల్లో సెట్ చేసిన సీసీటీవీలో రికార్డ్ అయిందని చెప్తున్నారు. కానీ ఇది సీసీటీవీలో రికార్డ్ అయిన హర్ష సాయి బెదిరింపులకు సంబంధించిన వీడియోనా లేదంటే ఇంకేదైనా వీడియోనా అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే అందులో హర్ష సాయి ఏం చూపిస్తున్నాడు అనేది క్లారిటీ లేదు. కానీ హర్ష సాయి రిలీజ్ చేసిన దాంట్లో మాత్రం అమ్మాయి మాట్లాడుతుంది. కానీ అది హర్ష సాయి పూర్తి వెర్షన్ని, ఒరిజినల్ ఆడియో టేప్ని మాత్రం రిలీజ్ చేయలేదు. కొంత ఎడిట్ చేసి ట్యాంపరింగ్ చేసి హర్ష సాయి రిలీజ్ చేశాడు. ఈ యువతి హర్ష సాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హర్ష సాయిపై 376 సెక్షన్ కింద, ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్నాడు. హర్ష సాయితో మాట్లాడడానికి ఆర్టీవీ కూడా ప్రయత్నం చేసింది, కానీ హర్ష సాయి ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్లో వస్తుంది. హర్ష సాయి వాట్సాప్ను కూడా డిలీట్ చేశాడు. హర్ష సాయి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ హర్ష సాయి లాయర్ మాత్రం చెప్తున్నాడు హర్ష సాయి నిరపరాధి. హర్ష సాయిని ఆ యువతే బ్లాక్మెయిల్ చేసింది, హర్ష సాయి తండ్రిని ఆ యువతి బ్లాక్మెయిల్ చేసింది. నిజాలన్నీ కోర్టులో తెలుస్తాయని హర్ష సాయి తరపు న్యాయవాది చెప్తున్నారు. కానీ హర్ష సాయి ఇంతవరకు రాలేదు. హర్ష సాయి మీతో మాట్లాడడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం, కానీ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మీరు ఏదైనా చెప్పాలి అని అనుకుంటే మాకు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు, వాస్తవాలు ఏంటని తెలియాల్సిన అవసరం ఉంది. పారిపోవటం ద్వారా, పరారీలో ఉండటం ద్వారా హర్ష సాయి ఏదో తప్పు చేశాడు అనే చాలామంది భావిస్తున్నారు. ఆర్టీవీ కూడా ఒక పోల్ను పెట్టింది. ఈ పోల్లో మేము అడిగిన క్వశ్చన్స్ కూడా ఆడియో విన్న తర్వాత ఈ ఎపిసోడ్లో తప్పు ఎవరిది అంటే మేము క్వశ్చన్ అడిగాం. 50% మంది హర్ష సాయిది తప్పు అని చెప్తున్నారు. 43% మంది బాధితురాలిది, ఆ యువతిది తప్పు అని చెప్తున్నారు. ఎవరిది కాదు అని కేవలం 8% మంది మాత్రమే చెప్తూ ఉన్నారు. సో హర్ష సాయి బయటకు వచ్చి వాస్తవాలు ఏంటని మాట్లాడితే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆడియన్స్గా హర్ష సాయిని ఫాలో అవుతున్న వారు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయచ్చు.